హాయ్ అండి అందరికీ. టాటా నెక్సాన్ అండి ఎగ్జెడ్ ప్లస్. ఇది మోడల్ తీసి 2017 ఉంది. ఒకసారి అయితే బయట నుంచి చూసుకుందాం. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి అక్కడక్కడ. ఓకేనా. వెహికల్ డీటెయిల్స్ నార్మల్గా బేసిక్ పాయింట్లు చెప్తుంటా, అది కూడా మీకు తక్కువ టైంలో పెడతాను చూడండి ఒకసారి. ఓకే, ఇది డీజిల్ వర్షన్, ఇది 2017 మోడల్. సరే ఒకసారి అయితే ఇంటీరియర్ చూసుకుందాం. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే. రూఫ్ తీగేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్లు తీసుకున్నా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా డ్యామేజ్ ఉంది, అది కూడా నేను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఆన్ చేసినప్పుడు నేను చెప్తా చూడండి ఒకసారి మీకు కూడా. ఓకే, ఇది ఒక్కటి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా డ్యామేజ్ అయినా తెలుస్తుంది. ప్లస్ ఇది ఒకటి ఏంటంటే ఈ సాక్స్ అనేది ఆగట్లేదు, పడిపోతుంది. ఇది ఒకటి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ప్లస్ ఇది మీకు టూ సైడ్ ఖచ్చితంగా నేను చూపిస్తుంటా, ఒకసారి అయితే చూడండి. అంటే ఇంతకుముందు చాలా క్లియర్గా అయిపోయి, కాకపోతే ఏంటంటే ఇక మీరు చాలా ఇబ్బందిగా ఉన్నారు కదా. ఇది ఒక్కటి చిన్నగా డ్యామేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి క్యాప్ ఒక్కట్లేదు రైట్ వచ్చేసి. సరే ఇప్పుడు రీడింగ్ ఎట్లుంది, టైర్స్ ఎట్లున్నాయి, గ్లాసు బీడింగ్ అవన్నీ చూపిస్తా. ఒకసారి అయితే ఇక్కడ చూసుకోవచ్చండి. దీని ప్రైస్ కూడా మనం చెప్పే ప్రైస్ కాదు, ఓనర్ ప్రైస్, ఓనర్ ఇష్టం. జస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా. ఒకవేళ వెహికల్ చూసుకుంటే మీకు నచ్చితే మాత్రం డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు లైవ్లో. ఓకేనా. ఓకే, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఇది రీడింగ్ ఎట్లా ఉందో అది కూడా చెప్తాను చూడండి ఒకసారి. రీడింగ్ వచ్చేసి మాత్రం సార్ మీకు 1,54,000 సార్. ఇది రీడింగ్ అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే ఓకే ఉంది, ఇది చూసుకోవచ్చు. కాకపోతే ఇది కూడా కొంచెం చిన్నగా వర్క్ ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కింది సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇది ఒకటి ఫెయిల్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇదైతే ఫెయిల్ అయిపోయింది. ఓకేనా. ఎంత క్లియర్ చెప్పాలనుకుంటా, కానీ మీకు అర్థం కాకపోతే నేను కూడా ఏం చేయలేను. అయితే ఈ వెహికల్కి మాత్రం షోరూమ్ ట్రాక్ అట్లాంటిది ఏం లేదు సార్ ఇది. ఓకేనా. నెక్స్ట్ అయితే దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఒకసారి ఫస్ట్ అయితే మీరు ముంగట బాగా చెక్ చేసుకోవచ్చు, ఏదైనా యాక్సిడెంట్ ఉందా లేదనేది. అప్పుడైనా పిల్లర్స్ మీరు మొత్తం చూసుకున్నాకే నా దగ్గర సార్. నేను కూడా లిమిట్ టైంలో పెట్టేస్తాను మీకు, జస్ట్ 5 to 550 సెకండ్స్. ఓకేనా. ముంగట సూపర్ కూడా ఓకే ఉంది, హెడ్ లైట్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది అయితే రావట్లేదు. కింద ఫోక్ ల్యాంప్ అయితే వస్తుంది, కాకపోతే ఇది మాత్రం చిన్నగా బ్రేక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రావట్లేదు, ఇది కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. మీరు సార్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నది. అంటే తక్కువ టైంలో పెడితే మీకైతే ఎక్కువ అర్థం కాదు, కాకపోతే ఇక మీరు అట్లనే ఆలోచిస్తారు కాబట్టి చూసుకోవచ్చండి. ఇది మాత్రం కొంచెం ఫేడ్ అయింది, ఈ లైట్ ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మాత్రం డ్యామేజ్ అయింది, ఇది మాత్రం వర్క్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. సరే నెక్స్ట్ వచ్చేసి టైర్స్ కూడా చూపిస్తాను సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్నాడు 5,70,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. సరే అది రేట్ ఎంత ఉంటుంది అనేది మనకు సంబంధం లేదు, మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి వర్తేబుల్ అనిపిస్తే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, చూసుకోవచ్చండి. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ముంగ టైర్స్ కుంటే మాత్రం 100% ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ తీసుకుంటే మాత్రం ఇక్కడ 17 మోడల్, అంటే 17 మోడల్ కాబట్టి అట్లా చూపిస్తున్నాను, ఇంతకుముందు అట్లా వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు. ఇది కూడా సిబి ఉంది. ముంగ టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, అలెవెల్స్ ఉన్నాయి, 100% ఉంటాయి, ప్రాబ్లం లేదు. అట్లాగే ఇది కూడా 17 ఉంది, ఇది కూడా 70 ఉంది. వెనుక ఈ టైర్స్ వచ్చేసి మాత్రం మీకు ఒక 40-50% వరకు ఉంటాయి, అలెవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ 17 ఉంది. ఇది కూడా టైర్ వచ్చేసి మీకు ఒక 30-40% ఉంటాయి, 30% అనుకోండి, అలెవెల్స్ ఉన్నాయి. ఓకేనా. మెయిన్ ఇంకొకటి ఏంటంటే చిన్న మిస్టేక్,
ఈ గ్లాస్ అనేది డౌన్ అవ్వట్లేదు అన్నట్టు, అంటే ఇది ఒకటే స్విచ్ మాత్రం పనిచేస్తలేదు. ఓకేనా. మన ఛానల్ కొత్త విషయం మాత్రం ఇన్స్టాగ్రామ్ మాత్రం ఫాలో చేయండి సార్. ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రతి అప్డేట్ ఉంటుంది. ఓకేనా. టాటా నెక్సన్ ఎగ్జెట్ ప్లస్ అండి ఇది. ఓకే, మోడల్ వచ్చేసి 2017 ఉంది. దీనికి షోరూమ్ ట్రాక్ అట్లాంటిది ఏం లేదు సార్. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందని చెప్తున్నాడు, నేను లేదంటున్నాను అట్లా, ఎందుకంటే కనుక్కోవాలి కాబట్టి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను నేను. సో దీని ప్రైస్ చేసి మనకు సంబంధం లేదు, 5,75,000 ఓన్ అయితే పైన ప్రెజెంట్ కాదు, భారీగా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్.